నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ ప్రధాని కావడం ఖాయం, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్య. టీవీ చలనచిత్ర పరిశ్రమకు అండగా తెలంగాణ సర్కార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. గొలుసుకట్టు చెరువుల ద్వారా పుష్కలంగా నీరు, కేసీఆర్ కేటీఆర్ కృషిని కొనియాడిన కేంద్ర బృందం. జగనన్నను జనం హృదయలో శాశ్వతంగా నిలిపే కృషి చేయండి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే, బంగారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎంతో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో ప్రధాని కావడం ఖాయమని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా హైదరాబాద్ టీఎన్జీఓస్ యూనియన్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని యూనియన్ అధ్యక్షుడు ముజీబ్ హుసేన్తో కలిసి ఆయన ప్రారంభించారు. శిబిరంలో వందలాది మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. उन्होंने हासिल किया और उनका सपना था मैं गोल्डन तेलंगाना बनाऊंगा, उन्होंने बनाया और आज उसे बीआरएस में तब्दील किया है. हम ऊपर वाले से दुआ करते हैं जिस तरह तेलंगाना में तरक्की है उसी तरह सारे हिंदुस्तान में तरक्की होना. जिस तरह तेलंगाना में पावर सरप्लस है, तेलंगाना के फार्मर्स खुश है, तेलंगाना में पुलिस लैंड ऑर्डर बहुत अच्छा है, तेलंगाना में गंगा जमुना तहजीब है. अगर वो किसी तक पहुंचाने वाले कोई लीडर है वो केसीआर साहब. हम ऊपर वाले से अल्लाह ताला से दुआ करते हैं और हिंदुस्तान की आवाम भी देख रही है, हम देख रहे हैं. सारे हिंदुस्तान के लोग तेलंगाना पर नजर रखे. तेलंगाना की तरक्की यकीनन ऐसी तरक्की है जो 8.5 साल के अंदर 9 साल के अंदर. తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా ఇది 6వ సంవత్సరం. ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రేపు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిరంతరంగా 6వసారి చేయడం జరిగింది. గత సంవత్సరం 888 యూనిట్లు స్వీకరించడం జరిగింది. ఈసారి 1000 యూనిట్లు అనుకున్నాం. ఈ తీసుకున్న రక్తాన్ని మైదీ నవాజం క్యాన్సర్ హాస్పిటల్ మరియు సిగిల్ సొసైటీ ఫర్ తలసేమియా పేషెంట్స్కి ఇవ్వబడుతుంది. హైదరాబాద్ జిల్లా నిరంతరంగా సామాజిక స్పృహతోని ఆ రోజు అమరవీరులకు ఇచ్చిన మాట మేరకు, విద్యార్థులకు ఇచ్చే మాట మేరకు రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామన్నాం. దాని వైపే రాష్ట్రాన్ని తీసుకుపోయి నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నాం. మరి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, కాలేజ్ విద్యార్థులు, ప్రజలు, షేబెలర్సులు అందరూ కూడా పెద్ద ఎత్తున పొద్దున 9:30 నుంచి మొదలైంది ఈ మహత్తరమైన కార్యక్రమానికి. మరి వీరందరూ కూడా వారి వారి తోడ్పాటును అందించడం జరిగింది. మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు కూడా హైదరాబాద్ జిల్లా చేసిన అన్ని కార్యకలాపాలు, హైదరాబాద్ జిల్లా అంటే పైరవీలకు అతీతంగా పనిచేస్తుంది, కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తుంది. ఈరోజు అమరవీరులకు నమ్మకం తగ్గ భవనం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ఎన్జిఓ భవనం అని చెప్పి చాలా గౌరవంగా చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనా మీ అందరి సాయం సహకారంతో ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకుపోదాం. ఖచ్చితంగా అమరవీరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, అన్ని రంగాలలో కూడా ముందుంటామని. మరి మహత్తరమైన కార్యక్రమానికి మీరు అందరూ మీ ప్రయత్నాన్ని మా ఎంబడి పెట్టినందుకు మరోసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈరోజు పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే 300 చిల్లర పైచీలకి అయిపోయింది. ఈ క్యాంపు 6 గంటల వరకు కొనసాగుతుంది. ఒకవేళ టైం సరిపోకుంటే దీనికి రాత్రి 9 గంటల వరకు కూడా కొనసాగించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. టీవీ చలనచిత్ర పరిశ్రమకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలంగాణ టీవీ డిజిటల్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. టీవీ చలనచిత్ర పరిశ్రమలలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే మరి డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆరోగ్యశ్రీ కూడా ఇప్పిస్తాం. ఇవే కాకుండా
కొంత పెన్షన్ల కార్యక్రమం ఉంది. రెండోది ఇండస్ట్రీలో మీ టీవీ మరి ఫెడరేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా తప్పకుండా అవి పరిష్కారం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకేంటంటే అందరికంటే ఒక కోరిక ఉంది, మాకు కూడా ఇల్లు కావాలనేటువంటి కోరిక ఉంది. బట్ దేనికైనా ఒక టైం అనేది వస్తుంది, కానీ భవిష్యత్తులో మీకే టైం ఉంది, డెఫినెట్గా సందర్భం వస్తుంది. ఎందుకంటే ఈరోజు గొప్పగా ఈ దేశంలో ఎవరు పరిపాలన చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తుంది. మీరు చూసిన ఒకప్పుడు నీళ్లు లేవు, కరెంటు లేదు. హైదరాబాద్లో మీరు రోడ్డు కనెక్టివిటీ చూసారు కదా, ఎంత అద్భుతంగా ఉంటుంది. ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, ఈ రోజు మనకు ఉన్నటువంటి పార్కులు ఏ విధంగా ఉన్నాయి. మరి ఈ విధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి మీకు అవకాశాలు కూడా పెరిగినాయి. ఎందుకంటే కర్ణాటక ఆర్టిస్టులు అంతా హైదరాబాద్లో ఉంటారు, అదేవిధంగా ముంబై ఆర్టిస్టులు అంతా హైదరాబాదే వస్తుంది, తమిళనాడు వాళ్ళు హైదరాబాదే వస్తుంది, మరి అదేవిధంగా మలయాళం కానివ్వండి. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అందరికీ ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది. ఇక్కడ అందరినీ కూడా కడుపులో పెట్టుకునేటువంటి తత్వం మనందరికీ ఉంది. కాబట్టి అందరూ అభిమానించి మన దగ్గరకు వస్తున్నట్టు. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, మీరందరూ సంతోషంగా ఉండాలి, పిల్లా పాపలతోని మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. మీకు ఏ ఆపద ఉన్నా కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం అండదండలు మీకు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వాటర్ అవార్డులో భాగంగా కేంద్ర బృందం పెద్ద చెరువును పరిశీలించింది. పెద్ద చెరువును చూసి చాలా బాగుందని వారు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులలో భాగంగా గొలుసుకట్టు చెరువుల ద్వారా వానాకాలం, ఎండాకాలం ఎప్పుడు నిండుగా ఉండేలా పనులు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా అధికారులను వారు అభినందించారు. ఈ ప్రాంత రైతులకు యాసంగి 2 పంటలకు పుష్కలంగా నీరు ఉంటుందని, బోరుబావుల్లో ఎప్పుడు నీరు ఉండేలా భూగర్భ జలాలు పెంపొందాయని ఇరిగేషన్ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ సుధీర్ కుమార్, అసిస్టెంట్ డీసీడబ్ల్యూబీ ఎంఎల్ ఫ్రాంకిన్, ఏఈ వంశీకృష్ణ, ఎంపీడీఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. And we visited Minmaner Reservoir and the Annapurna lift. And today we have come to Mustabad Mandal, and we are at Pedda Cheruvu Tank. And so far what I've seen is there's a lot of good work done in the field of water resources in Rajana Sirsala district. And definitely the farmers, we had a farmer interaction also yesterday, and they have all said that the water level has gone up and their incomes have increased. So from a drought prone area, Rajana Sirsala has transformed into a water self-sufficient region. Yes. So good work to the collector and to all the district officials. They have done a very good job, and we will recommend Rajana Sirsala for National Water Award. Thank you. నా పేరు డాక్టర్ సుధీర్ కుమార్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి వచ్చాము. నా ఎంబడి ఇంజనీర్ గారు ఫ్రాంక్లిన్, అతను కూడా మా వన్ ఆఫ్ ది జాయింట్ ఇన్స్పెక్షన్ ఫర్ నేషనల్ వాటర్ అవార్డ్స్. మేము మొత్తం పరిశీలించిన ఒక్క రోజులో కూడా ఇక్కడ చాలా మంచి వర్క్ జరిగింది. దాన్ని మేము రికగ్నైజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క దాన్ని పరిశీలించి చూస్తున్నాము. ఇందులో కాళేశ్వరంకు ఉన్న ప్యాకేజీలో కూడా ఉన్న వర్క్, గొలుసుకట్టు ఉన్న పాండ్స్, అవి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఇందులో దీని వెంబడి ప్రతి ఒక్క బోర్వెల్ కూడా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుందంటే ఈ ట్యాంకులు కట్టినందువల్ల, ఈ పాండ్స్ కట్టినందువల్ల అవన్నీ బాగా రీఛార్జ్ అయ్యి ఆ బోర్వెల్కు నీళ్లు బాగా వచ్చి యాసకాలంలో కూడా మంచి బోర్లు వర్క్ చేస్తూ పంటలు బాగా వచ్చాయి. అంటే మేము ఓన్లీ భూగర్భ జలాలే రీఛార్జ్ కోసమే కాక వేరే కూడా చూడవలసి వస్తుంది. ఈ ఎంఐ ట్యాంక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు దీన్ని. ఈ ఇంపాక్ట్ మొత్తం మేము చూస్తున్నాము. మేము ఈ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి ఈ పనితీరు చూసి మేమే
కొంచెం జగనన్నను జనం హృదిలో శాశ్వతంగా నిలిపే విధంగా 10 కాలాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగేలా క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు కృషి చేయాలని ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హితవు పలికారు. ముదినేపల్లి మండలం సింగరాయిపాలెంలో మండలంలోని గ్రామ సచివాలయ కన్వీనర్లకు గృహ సారథులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు గౌడ కార్పొరేషన్ చైర్మన్ మాధు శివరామకృష్ణ, ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటేశ్వరమ్మ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈ విషయం మాత్రం ఇప్పుడిప్పుడే పాపం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మనమైతే అన్యాయంగా ఎవరిని మాట్లాడడం, అన్యాయంగా ఏ పార్టీ గురించి కూడా మాట్లాడడం, అసలు మాట్లాడవలసిన అవసరం కూడా మనకు లేదు. మన నాయకుడు మన పార్టీ, మన సంక్షేమ కార్యక్రమాలు, మన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడానికి మనకు టైం సాలట్లా. ఇంకా వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడతాం? వాళ్ళకేమి ఊసిపోక మన నాయకుడిని మనల్ని మాట్లాడుకుని వాళ్ళు ఏదో కాలం వెళ్ళపుచ్చుకుంటున్నారు తప్ప వాళ్ళకేమో టైం చాలా ఉంది. పాపం ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పాల్పడ్డాడని చెప్పడానికి వాళ్ళకి దొరకట్లా. అలాగే ఈ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీపీ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర వరకు, వార్డు సభ్యుల వరకు కూడా వీళ్ళు అవినీతి చేశారు, ఇలా తినేశారు. వీళ్ళందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ఏదో తలపైకి ఎత్తి సూర్యుడి మీద ఉమ్మేద్దాం అనుకుంటే ఆ ఉమ్మె ఎక్కడికి వచ్చి పడుతుందంటే వానమోహానే పడుతుంది. అది గుర్తుంచుకోవాలి ఈ అవినీతి పనులంతా కూడా. ఈ రోజున జగనన్నే మా నమ్మకం అనేటువంటి కార్యక్రమం పైన గృహ సారథులు, వాలంటీర్లు, అలాగే సచివాలయ కన్వీనర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ పాల్గొన్నటువంటి కార్యక్రమానికి చాలా బ్రహ్మాండంగా మీ అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారిగా ఎల్ రమాదేవి బాధ్యతలు చేపట్టారు. ఆలయ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కార్యనిర్వహణ అధికారి మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు జర్నలిస్టులు ఈవోకు పూల మొక్కను అందజేశారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం, నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథ్యంలో వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా వివాహాలు జరిగాయి. అనంతరం వధువరులకు నూతన వస్త్రాలను అందించి సీతారాముల సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి రండి రండి స్వామి. మంచిది కాబట్టి అలా కూడా మీరు ఆ కాలగ్రామం తెలంగాణ కారణ జన్మడు తెలంగాణ ప్రజలను రక్షించడం కోసమే జన్మించినటువంటి లోక రక్షకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు
ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నియోజకవర్గంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం మరియు సామూహిక వివాహాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ నెల 18 మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామి దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక కలెక్టర్ సందర్శించారు. కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీఓ కొమరయ్య, డిఆర్డీఓ సన్యాసయ్య, తహసీల్దార్ ఇమ్మానియేల్, రోడ్ల భవనాల శాఖ అధికారి తానేశ్వర్, బీసీ వెల్ఫేర్ అధికారి స్వామి, ఆలయ అధికారి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. లాస్ట్ టైం కూడా మంచి ఫోటోస్ పంపండి అంటే ఫోటోస్ కూడా పంపిస్తుంది. మీకు జాతర ఉందని రోజులు యూనిట్ చేస్తారు, లైటింగ్ చేస్తారు, లైటింగ్ చేస్తారు అందరూ మీరు అనుకో. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను దళిత సంఘాల నాయకులు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల జాతీయ నాయకుడు కొక్కెర భూమన్న మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో 3వ దఫా ముఖ్యమంత్రి కేసీఆర్ను మళ్లీ గెలిపించుకుంటామని దళిత సంఘాల నాయకులు ముక్త కంఠంతో తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలను
దళిత సంఘాల ఆధ్వర్యంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నేలకొల్పడానికి పూనుకున్నారో అందుకు మేము హర్షిస్తూ మరి ఈరోజు ఆయన అంబేద్కర్ నామకరణం సెక్రటరీ పెట్టిన సందర్భంగా మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే సందర్భం లోపల అంబేద్కర్ సాక్షిగానే కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలను మేము జరుపుకుంటున్నాం. మరి అంతేకాకుండా కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మరీ దఫాలో కూడా తెలంగాణ ప్రజలకు ఆయన నాయకత్వం వహించే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ఏదైతే ఇంకా దళితులకు దళిత బంధని మరి ఇతరత్ర ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారో దాన్ని మేము యావత్ దళిత తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఇంకా కొంచెం మాదిగా ఉపకులాలైనటువంటి వారికి రాజకీయ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం వేడుకలలో భాగంగా గడ్డం గంగాధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబిడ్స్ ఆలియా స్కూల్లో విద్యార్థులు కేసీఆర్ మాస్కులు ధరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ స్కూల్ యాజమాన్యంతో కలిసి కేక్ కట్ చేశారు. అబిడ్స్లోని పురాతన ప్రభుత్వ పాఠశాలను నూతన హంగులతో తీర్చిదిద్ది కొత్త ఫర్నిచర్ వసతులు ఏర్పాటు చేసినందుకు విద్యార్థులు పాఠశాల సిబ్బంది సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. मेरा नाम मोहम्मद मेहताब है। मैं 8th क्लास में पढ़ता हूँ और मेरे मैडम का नाम है शरादा। बर्थडे टू केसीआर सर हमारे स्कूल के वास्ते बहुत कुछ करे। लाइक एग्जाम्पल वो नई क्लासेस बने और अच्छे ग्राउंड्स है और वॉशरूम्स भी अच्छे हैं और क्लासरूम्स भी नए हैं और बेंचेस भी नए हैं। सब कुछ नया है और अच्छा है, कंफर्टेबल भी है ये स्कूल में और ग्राउंड भी अच्छा है और ये ग्राउंड्स में स्पोर्ट्स भी ज़्यादा है और सब कुछ है और हमारे टीचर्स भी अच्छा पढ़ाते, वो मारते नहीं, अच्छे से डिसिप्लिन से स्टूडेंट्स भी रहते हैं और बच्चे भी अच्छा रोज आते हैं। నా పేరు ఈ శ్రీకాంత్. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు GMHS ఆలియా. మా స్కూల్ మేడం పేరు శారదా. ముందుగా కేసీఆర్ సీఎం సార్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. కేసీఆర్ సార్ మాకు చాలా చేశారు. కేసీఆర్ సార్ మాకు ముందు పాతగా ఉన్న స్కూల్ని ఇప్పుడు కొత్తగా చేశారు. మొత్తం ముందు బిల్డింగ్ మొత్తం పాత బిల్డింగ్లకు ఉండే ఇప్పుడు మొత్తం బిల్డింగ్ చేసిండు. కొత్త బెంచెస్ ఇచ్చిండు, కొత్త క్లాసెస్ అన్ని క్లాస్ కొత్తగా చేసిండు. మాకు స్కూల్ డ్రెస్ ఇస్తాడు, మిడ్ డే మీల్స్ ఇస్తాడు, మళ్ళీ స్కూల్ బుక్స్ ఇస్తాడు ఫ్రీగా. మాకు సార్ మస్తు సాయం చేస్తాడు. మళ్ళీ మంచి చెట్లు సార్ మంచిగా ఉండాలని చెట్లు నాటుతాడు. ప్లే గ్రౌండ్ గిట్టంగా చేసిండు. మాకు ముందు స్కూల్ మొత్తం పాత బిల్డింగ్లకు ఉండే, ఇప్పుడు మొత్తం మాకు సార్ మొత్తం మంచిగా చేసిండు. టీచర్స్ అందరు మంచిగా స్టడీ చెప్తారు. ఇవాళ గోషామహల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ స్కూల్కి మేము రావడం జరిగింది. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ సిబ్బంది మాకు పొద్దున ఫోన్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే ఈ మధ్యలో ఒక ప్రక్షాళన జరిగింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళను ప్రక్షాళన చేసి కొత్తగా భవనాలు నిర్మాణం చేసి వాటికి ప్లే గ్రౌండ్లు ఇచ్చి స్కూల్లో మరమ్మతులు ఏమైనా ఉంటే అవి చేసి మంచి కొత్త బల్లాలు, ఫ్యాన్లు, మంచి వాతావరణాన్ని
కేసీఆర్ సార్ కలిగించిండని చెప్పి మాకు ఇక్కడ నుంచి సిబ్బంది ఫోన్ చేయడం జరిగింది. అయితే రేపు కేసీఆర్ సార్ది బర్త్డే ఉందండి. మరి మేము కృతజ్ఞతగా మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంచి వాతావరణం ఏర్పాటైంది. సార్కు మేము ఏదైనా కృతజ్ఞతగా మేము ఏమైనా తెలియజేసుకుంటామని మీరు రావాలి ఇక్కడికి వచ్చి మా విద్యార్థుల లోపల పాల్పంచుకోవాలనంటే గోషామల్ నుంచి మేమందరం మా నాయకులం కార్యకర్తలం అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వాతావరణాన్ని చూసి ఈ భవంతిని చూసి చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు కేవలం కమర్షియల్ బిల్డింగ్లలో నడుస్తూ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ స్కూళ్ళను ఇంత ప్రక్షాళన చేసి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పూర్తి ఇంగ్లీష్ మీడియంగా దిద్ది ఇంత మంచి ప్లే గ్రౌండ్ ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండదు. కానీ ఇక్కడ ప్లే గ్రౌండ్ని అందుబాటులో తీసుకొచ్చి మరి ఈ యొక్క వాతావరణాన్ని ఇంత అద్భుతంగా చేసి పిల్లల్లో నాణ్యతమైనటువంటి విద్యను అందించే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేసి మరి కేసీఆర్ గారు ఇంత గొప్పగా మాకు చేసిండ్రని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం ఇచ్చింది. మరి ఇవాళ పిల్లలందరూ కేసీఆర్ గారు మాస్క్ ధరించారు, కేసీఆర్ తాతది బర్త్డే చేసుకుంటామని చెప్పారు, కేక్ కట్ చేశారు, అందరూ ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. మరి ఇది చాలా సంతోషమైనటువంటి పరిణామం. కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ చూపు కోల్పోతున్న లక్షలాది మందిని చైతన్యపరిచి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుండి పుట్టిందే కంటి వెలుగు కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా నకరేకల్ ఎంపీపీ బాజ్పల్లి శ్రీదేవి గంగాధర్రావు అన్నారు. గొల్లగూడెంలో వీధి వీధి తిరుగుతూ కంటి వెలుగు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే మీ డాక్టర్ మీ అందుబాటులో అసలు మీకు లేవు అని చెప్పడానికి మీకు ఎక్కువ అనుకోండి, మాకు కూడా రిస్క్ ఎక్కువైతుంది. అంటే మీకు రాకుండా మీరు ఇల్లు కాపాడుతారు, మీరు మిమ్మల్ని కాపాడుతారు. అసలు మీరు అల్లం దంచి మసాలా పెడితే షుగర్ ఏం కదా ఏం కాదు. పుట్ట పుట్ట మీకు వచ్చి పెట్టారు, నేనేం ఫీల్ అవ్వను. ఎవరు మీ ముసలాయన మా మైండ్ తీసుకోవాలా, మైండ్ పక్షాలు బాగుందని చెప్తున్నాను. అందరం చేసిన తర్వాత మొత్తం పూర్తి చేసి నేను ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ ఇక్కడ మొక్కలు నాటుకోవాలి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ ప్రధాని కావడం ఖాయం, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్య. టీవీ చలనచిత్ర పరిశ్రమకు అండగా తెలంగాణ సర్కార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. గొలుసుకట్టు చెరువుల ద్వారా పుష్కలంగా నీరు, కేసీఆర్ కేటీఆర్ కృషిని కొనియాడిన కేంద్ర బృందం. జగనన్నను జనం హృదయలో శాశ్వతంగా నిలిపే కృషి చేయండి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హితవు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.